రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు బంధు డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజు మీ అందరి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం కూడా అయితే జరిగిందనమాట. మీరందరూ అయితే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. ఇక్కడ అరెకరం నుంచి మొదలు పెడితే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోండి. మీ ఖాతాల్లో డబ్బులు అయితే తప్పకుండా అయితే ఇప్పుడు పడే ఉంటాయి. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికి ఒక స్పష్టత కూడా నేను చెప్పబోతున్నాను. మొత్తంగా వచ్చేసి 33 జిల్లాలకైతే ప్రభుత్వం అయితే అమౌంట్ విడుదల చేశామని చెప్పేసి మనకైతే చెప్పిందనమాట. 32 జిల్లాలకు మనకైతే అమౌంట్ అయితే పడ్డాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు అలానే లబ్ధిదారుల వివరాలతో సహా మొత్తం మనకైతే ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం అయితే ఇక్కడ అలానే డిస్టిక్లో ఎంతమంది రైతులు ఉన్నారు, అలానే వారికి ఎంత మొత్తం అమౌంట్ అనేది అయితే విడుదల చేశాం రైతు బంధు అమౌంట్ అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా ప్రభుత్వం అయితే మొత్తంగా 32 జిల్లాలకైతే అమౌంట్ గురించి అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కూడా తప్పకుండా అయితే నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలానే మీరు ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట అమౌంట్ పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే. అలానే ఇక్కడ మీకు అమౌంట్ విషయంలో ఇంకొక స్పష్టత ఇవ్వాలి. కేవలం ప్రభుత్వం అనేది సాగు భూములకు మాత్రమే అమౌంట్ అయితే విడుదల చేస్తుంది కాబట్టి తప్పకుండా మీ భూములు సాగు భూములు అయినట్టయితే తప్పకుండా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు అనేవి సాగు భూములు కాకపోతే మాత్రం మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడవన్నమాట. అదొకటి గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ఇంకొక క్లారిటీ ఇస్తున్నాను. తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం నుంచి అలానే మనకి సాయంత్రం 4 గంటల లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ తర్వాత మీ ఖాతా నుంచి మెసేజ్లు వస్తాయి, చెక్ చేసుకోండి. మెసేజ్లు రాగానే మీకు ఖాతాలో డబ్బులు పడతాయి. అక్కడ మీకు ఒక డబ్బులు పడ్డ తర్వాత అక్కడ ఖాతా నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఖాతాని అయితే చెక్ చేసుకుంటే మీకు అందులో అయితే డబ్బులు ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసేయండి.